హలో ఫ్రెండ్స్, అన్నం పరబ్రహ్మ స్వరూపం. తినే అన్నాన్ని ఎప్పుడూ తక్కువ చేయకూడదు అంటారు. మనకు ఇష్టం లేని కర్రీ అయినా సరే చీ అనకూడదు. అన్నం తినటానికి కూడా ఓ పద్ధతి ఉంటుంది. పూర్వం రోజుల్లో మన పెద్దవాళ్ళు అన్ని ఆచారాలు పాటించేవారు. సంప్రదాయాల వెనుక ఉన్న సైన్స్ను గుర్తించకుండానే వాళ్ళు ఎన్నో పద్ధతులను అలవాటుగా మార్చుకున్నారు. కానీ మనం ఈ రోజుకు కొన్ని విషయాలను సరైన వాస్తవాలు లేకుంటే నమ్మము. అది సైంటిఫిక్గా ప్రూఫ్ అయితేనే మన బుర్రకెక్కుతుంది, లేదంటే అంతా మామూలే అంటారు. అయితే మన దేశంలో పూర్వకాలంలో అన్నం తినడానికి ముందు, తిన్న తర్వాత చాలా రకాలైన ఆచారాలను పాటించేవారు. అలా చేయకపోతే దరిద్రం చుట్టుకుంటుంది అని నమ్మేవారు. కానీ ఇప్పుడు ఈ బిజీ ప్రపంచంలో ఎలా దరిద్రం చుట్టుకుంటుంది, ఆధారాలు చూపించమని అడుగుతున్నారు. ఇలాంటి ప్రశ్నల వల్ల మనం చాలా ఆచారాలను పాటించడం లేదు. అయితే అన్నం విషయంలో రోజులో ఒక్కసారి అన్నం తినడం మానేసినా ఆ రోజంతా నీరసంగా ఉంటుంది. దానికి కారణం కడుపులో సరైన శక్తి లేకపోవడం. అందుకే సరైన టైంకి కడుపులో ఇంత ముద్ద పడాల్సిందే. అయితే కొందరు అన్నం తినగానే కొన్ని పనులు చేస్తుంటారు. వెరైటీవి తింటుంటారు, తాగుతుంటారు. అసలు అన్నం తిన్న తర్వాత ఏం తినాలో, ఏం తినొద్దో చాలామందికి తెలియదు. దానివల్ల అనేక అనారోగ్య సమస్యలను కోరి తెచ్చుకుంటారు. అయితే అన్నం తిన్న తర్వాత కొన్ని పనులను అస్సలు చేయకూడదట. ఆ పనులు చేస్తే కోరి అనారోగ్యాన్ని శరీరంలోకి తెచ్చుకున్నట్టే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ పనులు ఏంటి, ఎందుకు ఆ పనులను అన్నం తిన్న తర్వాత చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది, సో మిస్ కాకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మీ సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చాలామంది అన్నం తిన్న వెంటనే ప్లేట్లోనే చేతులు కడుగుతారు. కానీ అలా చేయకూడదు. అలా చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. కాబట్టి తిన్న తర్వాత చేతులు పక్కకు వెళ్ళి లేదా వాష్ బేసిన్లో కడగాలి. అలాగే తిన్న వెంటనే ప్లేట్ ముందు నుండి లేవరు. అలా ప్లేట్ ఎండిపోయే వరకు కూర్చుంటారు. ఇలా చేయడం మంచిది కాదు. తిన్న తర్వాత ఎక్కువ మంది పంటి మధ్యలో ఇరుక్కున్న ఆహారాన్ని పిన్నీసు, పుల్లా వంటివి ఉపయోగించి తీస్తుంటారు. కానీ అలా చేయకుండా నోటిలో నీళ్లు పోసుకొని పుక్కిలించి ఉమ్మివేయాలి. లేదంటే పళ్ళ మధ్యలో గ్యాప్ రావడం వంటివి జరుగుతుంది. ఇంకా కొంతమంది అయితే తిన్న వెంటనే ఏదో పెద్ద పని చేసినట్లు ఒళ్ళు విరుస్తారు. ఇలా అస్సలు చేయకూడదు. తిన్న వెంటనే ఒళ్ళు విరవడం, కూర్చోవడం, పడుకోవడం అనేది చాలా దరిద్రాన్ని తెస్తుంది. అలాగే అన్నం తినగానే కొందరైతే వెంటనే టీ, కాఫీలు తాగేస్తుంటారు. ఆ వెంటనే సిగరెట్ కాలుస్తారు. అది కూడా చాలా డేంజర్. అంతేకాకుండా అన్నం తిన్న తర్వాత సిగరెట్ తాగితే ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అయితే టీ, కాఫీలను అన్నం తిన్న గంట తర్వాత తాగాలి. అలాగే అన్నం తినగానే కొందరు స్నానం చేస్తుంటారు. అది కూడా తప్పు. తినగానే స్నానం చేస్తే రక్త ప్రసరణ తగ్గి అన్నం వెంటనే జీర్ణం కాదు. దీంతో అజీర్తి, గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి. అన్నం తిన్న గంట తర్వాత స్నానం చేయొచ్చు. అలాగే అన్నం తినగానే కొందరు పండ్లు తినేస్తుంటారు. అన్నం తినగానే పండ్లు తినకూడదు. కాసేపు ఆగాలి, లేదంటే శరీరంలో ఫ్యాట్ ఎక్కువగా పేరుకుపోతుంది. అలాగే కొందరైతే అన్నం తినేటప్పుడు మధ్య మధ్యలో ఎక్కువ నీళ్లు తాగేస్తుంటారు. నిజానికి అన్నం తినగానే మంచినీళ్లు తాగకూడదు. మింగటానికి ఇబ్బంది అనిపించినా లేదా తినేటప్పుడు వెక్కిళ్ళు వస్తే కొన్ని నీళ్లు మాత్రమే తాగాలి. అయితే తిన్న వెంటనే మంచినీళ్లు తాగితే తిన్న అన్నం జీర్ణం కాదు. దీనికి కారణం ఏంటంటే తిన్న అన్నం జీర్ణాశయంలోకి వెళ్ళాక జీర్ణాశయం ఆ ఆహారాన్ని జీర్ణం చేసేందుకు కొన్ని ఆమ్లాలను విడుదల చేస్తుంది. అన్నం తినగానే ఎక్కువగా మంచినీళ్లు తాగితే ఆ నీళ్లు కూడా జీర్ణాశయంలోకి వచ్చి ఆమ్లాల గాఢతను తగ్గిస్తాయి. దీంతో తిన్న అన్నం వెంటనే జీర్ణం కాదు. అది జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అందుకే అన్నం తిన్న అరగంట తర్వాత నీళ్లు తాగాలని నిపుణులు చెబుతున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఇలాంటి తప్పులు చేస్తున్నట్లయితే వెంటనే మానేయాలి. మనకు ఇవి మన ఇళ్లలో పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు, కానీ మనమే పెద్దగా పట్టించుకోము. మనం తినే అన్నం, ఆహార అలవాట్లపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మన ఆహారపు అలవాట్లు మన శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. మన ఆరోగ్యాన్ని, శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గమని గమనించగలరు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.